నెల్లూరు జిల్లా రాపూర్లో వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాపూరు పట్టణంలోని సిద్ధాలయ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినోత్సవాన్ని శాంతియుత ర్యాలీగా నిర్వహించారు. అనంతరం రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లేకపోవడంతో అక్కడ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాపూర్ టౌన్లో సిద్ధాలయ దేవాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంగా పాదయాత్ర చేస్తూ నినాదాలు చేస్తూ వచ్చాం. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం కాలం అయింది. ఏ విధంగా కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది? 1 సంవత్సరం కాలం అయింది. హామీలు గుప్పించారు. ఎలక్షన్ సమయంలో సూపర్ 6 అన్నారు, మంచి పేర్లు పెట్టారు. సూపర్ 6 అంటే నాకు మీకు కాదు, జనాలకు అందరికి కూడా తెలుసు. 143 హామీలు ఇచ్చారు. మొత్తం ఎవరిని వదిలిపెట్టల. ఆంధ్ర రాష్ట్రంలో మోసం చేయటం, మభ్యపెట్టడం, అన్నిటికన్నా ముఖ్యంగా వెన్నుపోటు పొడవటం. తెలుగుదేశం యొక్క పేటెంట్ అది రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మా హక్కు, వెన్నుపోటు పొడిస్తే మేమే పొడవాలి, ఇంకెవరు పొడవకూడదు అని పేటెంట్ చేసుకోమన్నారు. గత 3 రోజులుగా మీడియా రంగంలోకి దిగింది. నాయకులు కాదు, నాయకులకు నోరు లేదు. నాయకులకు అర్థమైంది, ప్రతి నాయకుడు ప్రజల మధ్యలో ఉంటాడు. ఆ ఊర్లోనే ఉండాలి కదా, ఇంకెక్కడో కాదు కదా. వారికి అర్థమైంది మనం నోరెత్తలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4న వెన్నుపోటు దినం అని డిక్లేర్ చేసింది. ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఇది. హామీల గురించి అడుగుతున్నారు, మనం ఏం చెప్తాం? నాయకులకి క్లారిటీ ఉంది. అందుకని పచ్చ మీడియా రంగంలోకి దిగింది. ప్రజలారా, మీరు వెన్నుపోటు పొడిచారంట. జూన్ 4వ తేదీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇచ్చాడు, అయినా మీరు వెన్నుపోటు పొడిచారంట. 11 సీట్లే ఇచ్చారంట. ఇది ఏ విధంగా ట్విస్ట్ చేశారో చూడండి. మరొకసారి స్పష్టంగా మీడియా మిత్రులకి, మీకన్నా సీనియర్స్గా ఉండే పెద్దలకి తెలియజేసేది, బాబు విధంగా డిక్లేర్ చేసింది ఏంటి అంటే, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. మీరు హామీలు ఇచ్చేసి ఓటేయండి అని అడిగారు. ఈ హామీలు, ఈ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాల కన్నా మెరుగ్గా చేస్తాము. ఇప్పుడే చెప్పారు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. ఏమైంది? ఏమైంది హామీ? ఇది వెన్నుపోటు కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ పోటు వెన్నుపోటు కాదా అని ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రజలు నమ్మారు, ఓట్లేశారు. ఏమైంది హామీలో? 1 సంవత్సరం కాలం అయింది. మేము 2వ రోజు అడగల, 2వ నెలలో అడగల. 1 సంవత్సరం కాలం వేచి కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించాం. ప్రజల గొంతుకని, ప్రజల మనసులో ఉండే మాటని మేము మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. కూటమికి ఒక్కొక్క పార్టీకి విడగొడితే ఏ పార్టీకి కూడా 40% రాలా. వచ్చాయని చెప్పానండి, సవాలు విసురుతుందా? ఏ పార్టీకి 40% వచ్చిందో చెప్పానండి. మిగతా 2 పార్టీలకి ఎంతెంత వచ్చినాయో మీరే చెప్పండి. అత్యధిక మెజారిటీ సింగిల్ పార్టీగా వచ్చిన ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.